గుండెలోని వాల్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాల్స్ అనేవి ఎక్కడ తయారవుతాయి, వాల్స్ వల్ల గుండెలో ఉన్న వాల్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వాల్స్ అనేవి గుండెలో 4 ఉంటాయి. ఈ వాల్స్ని తలుపుల్లాగా పనిచేస్తాయి. ఈ వాల్స్ ఎలా పనిచేస్తాయి? ఒక తలుపుల్లాగా పనిచేస్తాయి. తలుపులు అంటే మూసుకుంటాయి, అవసరమైతే మూసుకుంటే, అవసరమైతే తెరుచుకుంటాయి. అంటే ఈ వాల్స్ అనేవి గుండెలో ఎలా పనిచేస్తాయి? ఒక తలుపుల్లాగా పనిచేస్తాయి. అవసరమైతే ముడుచుకుంటాయి, అవసరమైతే తెరుచుకుంటాయి. అయితే ఈ వాల్స్ అనేవి ఎక్కడ తయారవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుండెలో ఏ భాగంలో తయారవుతాయో, ఏ పొరలో తయారవుతాయో ఈ వాల్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుండెలో 4 పొరలు ఉంటాయి. 1 ఎండోకార్డియం, 2 మయోకార్డియం, 3 ఎపికార్డియం, 4 పెరికార్డియం. ఈ 4 పొరలు అనేవి గుండెలో ఉంటాయి. అయితే ఈ వాల్స్ అనేవి ఎక్కడ తయారవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వాల్స్ అనేవి ఎండోకార్డియంలో తయారవుతాయి. ఈ వాల్స్ అనేవి ఎండోకార్డియంలో తయారవుతాయి. మరి ఎండోకార్డియంలోనే ఇమిడి ఉంటాయి అన్నమాట. అయితే ఈ వాల్స్ యొక్క పాత్ర ఏందో ఇప్పుడు ఈ వాల్స్ ఏం చేస్తాయో గుండెలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాల్స్ ఎక్కడ తయారవుతాయి? ఎండోకార్డియంలోనే తయారవుతాయి. ఎండోకార్డియంలోనే ఇమిడి ఉంటాయి. అయితే ఈ వాల్స్ మన గుండెలో ఏ విధంగా పనిచేస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శరీరం నుంచి రక్తం బయలుదేరి కుడి ఆర్టరీలోకి వస్తుంది. అంటే ఆక్సిజన్ లేని రక్తం అనేది శరీరం నుంచి కుడి ఆర్టరీలోనికి వస్తుంది. అప్పుడు కుడి ఆర్టరీ నుంచి బయలుదేరిన రక్తం ట్రైకాస్పిడ్ వాల్ ద్వారా కుడి వెంట్రుకల్లోకి వస్తుంది. అప్పుడు ఈ ట్రైకాస్పిడ్ వాల్ కుడి వెంట్రుకల్లోకి ఎప్పుడైతే బ్లడ్ వచ్చిందో వెంటనే ఈ ట్రైకాస్పిడ్ వాల్ అనేది మూసుకుపోతుంది. వెంటనే కుడి వెంట్రుకల్లో ఉన్న బ్లడ్ అనేది పల్మనరీ ఈ వాల్ ద్వారా ఊపిరితిత్తులోకి వెళ్తుంది. ఇది కుడి వెంట్రుకల్లో ఉన్న రక్తం అనేది పల్మనరీ వాల్ ద్వారా ఊపిరితిత్తులోకి వెళ్తుంది. పల్మనరీ అంటే లాటిన్ భాష, తెలుగులో పల్మనరీ అంటే ఊపిరితిత్తి అని అర్థం. అంటే కుడి వెంట్రుకల్లో ఉన్న బ్లడ్ అనేది పల్మనరీ వాల్ ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి, అంటే గుండె నుంచి ఏ రక్తం వస్తుంది? ఆక్సిజన్ లేని రక్తం వస్తుంది. ఆక్సిజన్ లేని రక్తం అనేది ఊపిరితిత్తులకి వెళ్తుంది. ఏది? కుడి వెంట్రుకల నుంచి బయలుదేరి పల్మనరీ వాల్ ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిన ఆక్సిజన్ లేని రక్తం, గుండె నుంచి ఆక్సిజన్ లేని రక్తం ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఊపిరితిత్తుల్లో శుభ్రం చేయబడి, క్లీన్ చేయబడి ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని మళ్ళీ గుండెకి పంపుతుంది. గుండె అన్ని భాగాలకి సమానంగా పంపుతుంది. అయితే ఊపిరితిత్తుల నుంచి బయలుదేరిన బ్లడ్ అనేది లెఫ్ట్ ఆర్టరీలోకి వెళ్తుంది. ఎడమ ఆర్టరీలోకి వెళ్తుంది. ఎడమ ఆర్టరీలో నుంచి బ్లడ్ బయలుదేరి మైట్రల్ వాల్ ద్వారా ఎడమ వెంట్రుకల్లోకి వెళ్తుంది. అయితే ఏంది? ఊపిరితిత్తుల నుంచి బయలుదేరిన బ్లడ్ ఎడమ ఆర్టరీలోకి వెళ్తుంది. ఎడమ ఆర్టరీ నుంచి బయలుదేరిన బ్లడ్ మైట్రల్ వాల్ ద్వారా ఎడమ వెంట్రుకల్లోకి వెళ్తుంది. ఎడమ వెంట్రుకల్లోకి వెళ్ళిన బ్లడ్ బయలుదేరి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? అవర్టిక్ వాల్ ద్వారా శరీర భాగాలన్నిటికీ సమానంగా వెళ్తుంది. ఈ విధంగా మనకి గుండెలో వాల్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. వాల్స్ ఎన్ని రకాలు? 4 రకాలు. ఏంటి తెలుసుకుందాం. ట్రైకాస్పిడ్ వాల్ 1, 2 పల్మనరీ వాల్, 3 మైట్రల్ వాల్, 4 అవర్టిక్ వాల్. ఎన్ని? 4 రకాలు. 1 ట్రైకాస్పిడ్ వాల్, 2 పల్మనరీ వాల్, 3 మైట్రల్ వాల్, 4 అవర్టిక్ వాల్. 4. గుండెలో ఎన్ని పొరలు ఉంటాయి? 4 ఉంటాయి. ఎండోకార్డియం 1, 2 మయోకార్డియం, 2, 3 ఎపికార్డియం, 3, 4 పెరికార్డియం. 4 పొరలు ఉంటాయి, 4 వాల్స్ ఉంటాయి. ఈ విధంగా మన గుండెలో వాల్స్ అనేవి పనిచేస్తాయి. మన గుండె ఎంత ఉంటుంది? మన పిడికిలు అంత ఉంటుంది. ఏ ఆకారంలో ఉంటుంది? రామాఫలం ఆకారంలో ఉంటుంది. మగవాళ్ళ గుండె బరువు ఎంత? 300 గ్రాములు ఉంటుంది. ఆడవాళ్ళ గుండె బరువు ఎంత? 250 గ్రాములు ఉంటుంది. గుండెలో ఎన్ని గదులు ఉంటాయి? 4 గదులు ఉంటాయి. 4 గదులు ఎన్ని లీటర్ల రక్తం ఉంటుంది? 5 లీటర్ల రక్తం ఉంటుంది. ఈ విధంగా గుండె పనిచేస్తుంది. గుండెలో వాల్స్, గుండెలో పొరలు ఈ విధంగా పనిచేస్తూ ఉంటేనే గుండె అనేది సక్రమంగా, అసలు వాల్స్ ఒక దిశలో బ్లడ్ వెళ్ళటానికి
వెళ్ళటానికి వాల్స్ వల్ల ఉపయోగం ఏంటి? వాల్స్ అనేవి ఒక దిశలో బ్లడ్ గుండెలో వెళ్ళటానికి ఉపయోగపడతాయి. మరి ఈ వాల్స్ని తలుపులతో పోల్చారు. తలుపులు అంటే అవసరమైతే మూసుకుంటే, అవసరమైతే తెరుచుకుంటాయి. ఈ విధంగా గుండెలో వాల్స్ అనేవి పనిచేస్తాయి. అసలు గుండె బాగా పనిచేయాలంటే, గుండెని ఒక లయబద్ధంగా కొట్టుకోవాలంటే గుండెలో ఏ భాగం ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుండె ఒక లయబద్ధంగా కొట్టుకోవాలంటే మరి పేస్ మేకర్ అని ఒక విద్యుత్ పరికరాన్ని భగవంతుడు అమర్చారు. దాన్ని ఎస్ఏ నోడ్ అంటారు. ఎస్ అంటే సినో, ఏ అంటే ఆర్టరీ. దీన్ని ఎస్ఏ నోడ్ అంటారు, లేదా దీన్నే పేస్ మేకర్ అంటారు. ఇది కుడి ఆర్టరీలో ఉంటుంది. ఇది ఉంటేనే గుండె మరి ఒక లయబద్ధంగా కొట్టుకుంటుంది, గుండె అనేది ఆడుతుంది. ఇది లేకపోతే గుండె అనేది పనిచేయదు, గుండె అనేది ఆగిపోతుంది. గుండెలో పొరలు ఈ విధంగా పనిచేస్తాయి, మరి గుండెలో వాల్స్ ఈ విధంగా పనిచేస్తాయి. ఇది గుండె యొక్క కథ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.